హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి. ఇవి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పొయ్యి వెలిగించి ఒక గంజులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ను బాయిల్ కానివ్వండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. వీటిని ఎక్కువ ఉడికించిన అవసరం లేదండి, ఒక 50% ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని స్టైరన్లోకి వంపేసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. క్రిస్పీగా వస్తాయి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి చేత్తోనే. ఒకవేళ ఇది కొద్దిగా పొడి పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ను స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఇదే విధంగా మొత్తం కార్న్కు పట్టే విధంగా కలుపుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ కానివ్వండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కార్న్ను ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకునేటప్పుడు పేలినట్టుగా అవుతాయండి. మూతను ఈ విధంగా అడ్డు పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇదే విధంగా మరొక వాయి కూడా అదే విధంగా కాల్చుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి ప్లేట్లోకి. ఇలాగే మొత్తం కూడా ఫ్రై చేసుకొని తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, అది చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే నిమ్మకాయ రసానికి బదులుగా ఆమ్చూర్ పౌడర్ను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. నేను వీటిని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. సర్వ్ చేసుకొని గార్నిషింగ్ కోసం ఆనియన్స్ను అలాగే కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేశాను. అంతేనండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. క్రిస్పీగా కరకరలాడుతూ పుల్లగా చాలా బాగుంటాయి టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.